ప్రత్యర్థులపై ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన హుజూరాబాద్ గడ్డ మీద తన అడ్రస్ లేకుండా చేయడం ఎవ్వరి తరం కూడా కాదని స్పష్టం చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల వర్గం నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారని కూడా తన ప్రత్యర్థులకు చాలా జోరుగా సవాల్ విసిరారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ అడ్డాగా లోకల్ వార్లో తన మనుషులను గెలిపించుకుని తీరుతానని ఆయన కలిసేందుకు వచ్చిన అభిమానులకు ఈటల మాట ఇచ్చారు. మరుగుజ్జు రాజకీయాలు చేసే ప్రత్యర్థి వర్గం బెదిరింపులకు అదిరే మనస్తత్వం తనది కాదని ఈటల హెచ్చరించారు. మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నంత మాత్రాన హుజూరాబాద్ లో తన రాజకీయం ముగిసిందే అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఈటల తన ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించాడు. ఈటల ఈజ్ గోయింగ్ టు బి బ్యాక్ వెరీ సూన్ టు హుజూరాబాద్ అని చెప్పి ఒక రకమైనటువంటి వార్నింగ్ అస్త్రాలు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వంటి హేమహేమలతోనే కొట్లాడి గెలిచిన తనకు ఇప్పుడు సవాల్ విసురుతున్న తాజా ప్రత్యర్థులు ముఖ్యంగా హుజూరాబాద్ నుంచి అయితే కొంతమంది బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈటల ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే చూస్తున్నామో బీఆర్ఎస్ నుంచే ఈ ప్రత్యర్థులు కూడా ఉన్నట్లుగా ఆయన మాటల్లో చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఎవరైతే ఈ రకమైనటువంటి సవాళ్లు విసురుతున్నారో ఇవన్నీ కూడా ఒక లెక్క కాదని లైట్ తీసుకున్నారు ఈటల రాజేందర్. ప్రత్యర్థుల చర్యలతో ఆగం కావద్దని, మనది స్ట్రీట్ ఫైట్ కాదని, ఒక హుందాగల ఫైట్ అని, ఇదొక స్ట్రైట్ ఫైట్ అని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. ఇక ఇదే అంశం గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. సార్ సత్యం గారు నమస్తే అండి. సార్ ముఖ్యంగా చెప్పండి, హుజూరాబాద్ పరిస్థితి ఏమిటి? యాక్చువల్గా 2021 నుంచి కూడా మనం చూసుకుంటే యాక్చువల్గా అప్పట్లో బీఆర్ఎస్ తో కొంత ఆయన వేరుపడి యాక్చువల్గా అప్పట్లో బైపోల్ జరిగింది. అందులో మరి అనూహ్యంగా కాదు, యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కానీ అప్పుడు గెలిచారు 2021 నుంచి కనుక మనం క్రోడీకరించుకుని చూస్తే. సో మరి ఇప్పుడు మాత్రం ఆయన ఒక ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడాను మరి ఎందుకు ఈ రకమైనటువంటి వాగ్బాణాలు సంధించాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అంత అగ్రెసివ్గా రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటారు? అంటే సహజంగా ఈటెల అంటే హుజూరాబాద్ అంటే ఈటెల. అవునండి, అనేక సార్లు గెలిచాడు. అవును, గెలటం ద్వారానే రాష్ట్ర మంత్రివర్గంలో అనేక రకాలుగా మంత్రిత్వ శాఖలు నిర్వహించండి, ఒక ప్రముఖులుగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో బీఆర్ఎస్ నుంచి దరిదాపు ఎక్స్పెల్ చేశారు వాళ్ళు. అవునండి, ఎక్స్పెల్ చేసినప్పటికీ అనేకమైనటువంటి ప్రలోభాలకు గురిపెట్టినప్పటికీ కూడా గెలిచాడు. దరిదాపు దళిత బంధు పేరు మీద కుటుంబానికి 15 లక్షల చొప్పున మిగతా రాష్ట్రంలో అమలు చేయలేదు, కానీ హుజూరాబాద్లో మొత్తం దళిత కుటుంబాలకు 15 లక్షల చొప్పున పంచారు. అవునండి, ఆయన ఈటల గెలిచాడు అంటే అక్కడ ప్రజల్లో తనకు స్థానం ఉన్నట్టే. అదొక అంశం. రెండోది, ఇప్పుడు బీజేపీలకు మారిన తర్వాత మరి ప్రత్యర్థులు ఎవరో ఈటల రాజేందర్ చెప్పాలి. ఎందుకంటే అవతల బండి సంజయ్ కొంతమంది నన్ను ఓడించాలని చూసిరు, లేదా నాకు వచ్చే ఓటు తగ్గించాలని చూసిరు అని పరోక్ష విమర్శలు చేస్తాడు. ఇవాళ మీడియా 2 రకాలుగా చెప్తామని. ఒకటి, బీజేపీలో చేరాడు కాబట్టి ఆ ఈటల రాజేందర్ వర్గం మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకొని దరిదాపు ఈటల రాజేందర్ అనేటువంటి అనుచరులు లేకుండా చేయాలని చెప్పేసి మరి కౌశిక్ రెడ్డి చేస్తున్నాడా, లేకపోతే బండి సంజయ్ కార్నర్ చేస్తున్నాడా అనేటువంటిది మీడియాలో 2 రకాలుగా వస్తుంది. ఏదేమైనా మల్కాజ్గిరి ఎంపీ వచ్చాడు కాబట్టి ఈటలీగా నో మోర్ నేటివ్ అనేటువంటి విధంగా మొత్తం మీద కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే మరి రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ ఖచ్చితంగా పోటీ చేసే క్యాండిడేట్ లో ఉంటాడు. చాలా మంది బలమైన నాయకుల్ని కూడా బీజేపీ నిలబెడుతుంది, అనేక రాష్ట్రాల్లో ఆ ప్రయోగాలు చేస్తుంది. కాబట్టి మరి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన సహజంగానే హుజూరాబాద్ ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఆయన అడుగుజాడల్ని చెరిపేసి ఆయన అనుచరులు అనేది లేకుండా చేసి ఈలోపే మొత్తం ఆక్యుపై చేసి ఈటల పోతే ప్రచారానికి కూడా ఎవరు దొరకని పరిస్థితి సృష్టిద్దామనేటువంటి ఉద్దేశం బీఆర్ఎస్ కుందా లేకపోతే బండి సంజయ్ కుందా
అనేటువంటిది ఇవాళ చర్చనీయాంశం. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అయితే బండి సంజయ్ ఎక్కడ కూడా ఓపెన్ గా ఈటెల రాజేందర్ పేరు అనలేదు. తనను ఓడించడానికి, తనను ఓటు తగ్గించడానికి ప్రయత్నం చేశారు అంటున్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా బండి సంజయ్ పేరు చెప్పట్లేదు, లేకపోతే మరెవరి పేరు చెప్పట్లేదు. ఎవరి వల్ల కాదు నన్ను ఇక్కడ లేకుండా చేయటం, నేను పెద్ద పెద్ద నాయకులతో పోట్లాడి గెలిచిన, కాబట్టి నాకు ఎదురుగా వచ్చి పోట్లాడే వాళ్ళు మరుగుజ్జులు, అందుకని నా అనుచరులు గాని నా వాళ్ళు గాని ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్. స్టేట్మెంట్ ఇవ్వటం కాకుండా చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. జనరల్ గా ఈటెల రాజేందర్ అగ్రెసివ్ గా మాట్లాడాడు, కానీ చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఖచ్చితంగా తన అనుచరులను కాపాడుకోవడానికి తాను మళ్ళీ హుజూరాబాద్ లో పునఃప్రవేశం చేసిండు. ఆయన అనుచరులను కార్నర్ చేయాలి, ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసే దాంట్లో తక్కువ చేయాలనేటువంటి దాన్ని తిప్పికొట్టడానికి ఆయన మళ్ళీ పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అటువంటి డిక్లేర్ చేశాడు. రైట్. సార్ అంటే ముఖ్యంగా ఒక ప్రశ్న అడదలుచుకున్నాను నేను ఇక్కడ. ఈటెల రాజేందర్ యొక్క ప్రభావాన్ని తక్కువ చేయాలి ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అని చెప్పి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరు ప్రయత్నిస్తున్నారు అంటారా? అటువైపు నుంచి బీజేపీలో అంతర్గతంగా ఎవరన్నా ప్రయత్నిస్తున్నారంటారా, లేదంటే ప్రత్యర్థివర్గమైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటారా? అంటే ముఖ్యంగా ఎవరు చేస్తున్నారని అనుకోవాలి యాక్చువల్గా? ఇప్పటికి పేరు బయటికి రాలేదు, కానీ మీడియాలో మాత్రం కొంతమంది బండి సంజయ్ ఎగనిస్ట్ గాని రిలీజ్ చేశారు వీడియోలు, కొంతమంది కౌశిక్ రెడ్డిని రిలీజ్ చేశారు. కానీ అంటే మీడియాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పరోక్షంగా నన్ను ఓడియటానికి లేదా నా ఓటు తగ్గేయటానికి ప్రయత్నం చేశారని ఎప్పటినో సంజయ్ విమర్శిస్తుండు. మరి ఎవరిని విమర్శించి ఉంటాడు అనేది అన్నప్పుడు సహజంగానే ఈటెల రాజేందర్ పేరుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎవరిని అనాల్సిన పని లేదు, కానీ మొత్తం మీద ఆయన వర్గాన్ని అయితే ఒత్తిడికి గురి చేసి ఆయన అనుచరులను ఎవాపరేట్ చేయడానికి జరిగే ప్రయత్నం మాత్రం వాస్తవం. దీనికి అటు బీఆర్ఎస్ ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది, ఇటు ఒకవేళ అసంతృప్తి వాదులు బీజేపీలు ఉంటే వాళ్ళు కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. కరెక్టే సార్. ఎందుకంటే ఇది టైం మించిపోక ముందే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ చేరుకొని నా అనుచరులందరూ పోటీలో ఉంటారని డిక్లేర్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకవైపు నుంచి చూసుకుంటే ఆయన ఎంపీగా ఒక ఎంపీ నియోజకవర్గం మల్కాజ్గిరి ఏదైతే ఉందో అందులో రకరకాల కార్యక్రమాలు ఆయన బిజీగానే ఉంటున్నారు, పర్యటిస్తున్నారు, ఇదంతా జరుగుతూనే ఉంది. సో మరి ఇప్పుడు అచానక్ అంటే ఉన్నట్టుండి యాక్చువల్లీ మళ్ళీ హుజూరాబాద్ మీదకి మళ్ళీ గాలి మళ్ళీ యాక్చువల్గా అంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని అంతర్గత పరిణామాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ముఖ్యంగా రాజా సింగ్ రాజీనామా చూసుకుంటే ఒకవైపు రైట్, అలాగే ఆయన కూడా దండం పెట్టి వెళ్ళాడు ఒక సందర్భంలో రైట్. మరి ఈ అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకుంటే బీజేపీలో మరి ఒక రకంగా సమైక్యత ఏమైనా లోపిస్తున్నది అనుకోవాలా అసలు? ఖచ్చితంగా ఇప్పుడు ముఠాల బీజేపీ డిసిప్లైన్డ్ పార్టీ, కానీ ముఠాలు ఉన్నాయని అనాల్సిన పని లేదు, కానీ భేదాభిప్రాయాలు లేకుంటే ఏ పార్టీ ఉండదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒక మనిషి మీద అంచనా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మరి ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నబట్టే బీసీని అధ్యక్షుని చేస్తారు, రాష్ట్ర అధ్యక్షుడు ఈటెల రాజేందర్ కాబోతుండు, లేకపోతే ఆయన కాకపోతే మరొక బీసీ బండి సంజయ్ కాబోతుండని ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా వచ్చినాయి. అట్లా ఇంకా డీకే అరుణ పేరు, అరవింద్ పేరు, ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. సరే ఆఖరికి ఈటెల రాజేందరే ఫైనల్ అవుతుంది అనేటువంటి స్థితి కూడా కల్పించారు మీడియా. అవునండి. ఆయన కాలేదు. కాబట్టి ఇది ఒక దృష్టాంతరం. తర్వాత గతంలో కూడా కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 బండి సంజయ్ వస్తాడు రాష్ట్ర రాజకీయాల్లో. ఆ సమయంలో అకస్మాత్తుగా బీజేపీ మంచి విస్తరిస్తుంది అనుకున్న సమయంలో అకస్మాత్తుగా బండి సంజయ్ తప్పించారు. అంటే అక్కడ బండి సంజయ్ తప్పించడం అయినా, ఇక్కడ ఈటెల రాజేందర్ కాకుండా చేయటం అయినా, ఏదో సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అనేటువంటిది అనుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒక ఎనలిస్టే కాదు, సామాన్యుడు కూడా అనుకునేటువంటి అవకాశం. కాబట్టి మొన్న కూడా ఆ ఈక్వేషన్ పనిచేసిందా? గతంలో మరి ఈటెల రాజేందర్ పరోక్షంగా ఎక్కువ పెడుతుర్రా బీసీ బండి సంజయ్ కాకుండా? ఈటెల రాజేందర్ వెనక బీజేపీలో ఉన్నటువంటి వర్గాలు ఎక్కువ పెట్టాయా? లేదా దానికి బదులుగా ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఎదురుగా మళ్ళీ వ్యతిరేక వర్గం ఎక్కువ పెడుతుందా? ఇటువంటి అన్ని డౌట్లు వస్తాయి ఎవరికైనా. కాబట్టి అందుకని భిన్నాభిప్రాయాలు ఉంటే అది భిన్నాభిప్రాయాలు చివరికి భేదాభిప్రాయాలు చివరికి గ్రూపులుగా దారి తీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా ఇంత హుజూరాబాద్ పోయి నన్ను ఈ నియోజకవర్గానికి మరిపేట ఎవరి వల్ల కాదని స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఏదో సీరియస్ థ్రెట్ ఉంటేనే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అంటే ఏదో ఒక రకమైనటువంటి బెదిరింపులు వచ్చాయి అన్నట్టుగా కూడా ఆయన మాటల్లో తేటతెల్లం అవుతుందండి. ఎందుకంటే మరుగుజ్జు రాజకీయాలు చేసే ప్రత్యర్థి వర్గం బెదిరింపులకు అదిరే మనస్తత్వం నాది కాదు అంటున్నాడు ఆయన. బెదిరింపులు ఆయనకు రాలేదు కానీ ఆయన అనుచర వర్గాన్ని అణుచివేసే ధోరణి అయితే ఆయన గనపడబట్టే పోయిండు. ఆయన అనుచరులు లేకుండా చేస్తే, ఆయన ఈ జిల్లాలో లేకుండా చేస్తే ఆయన దగ్గరకు పోద్ది. కాబట్టి ఆ స్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ హుజూరాబాద్ పోయి ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత రేపు బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు పెద్ద నాయకులందరినీ పోటీ చేయిస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారో తెలియదు కానీ పెద్ద నాయకులందరినీ పోటీ చేయించే అవకాశం ఉంది. తర్వాత రెండోది, అవతల కాంగ్రెస్ ని మరి రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుంటే, యువతల బీఆర్ఎస్ ని కేటీఆర్ లీడ్ చేస్తుంటే, బీజేపీ బీసీ పేరు మీద స్కోర్ చేయాలని చూస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఓసీకి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చేది ఏంటంటే మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ నుంచే ఉంటాడని డిక్లేర్ చేశాడు. అవునండి. కాబట్టి ఈ రెండు పార్టీల మీద అడ్వాంటేజ్ తీసుకోవటానికి బీసీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే బండి సంజయ్ ఇచ్చాడు. అవునండి. కాబట్టి మరి బీసీలు ముఖ్యమంత్రి అయితే స్టేట్మెంట్ ఇచ్చినాక ఖచ్చితంగా సంజయ్ పోటీ చేయాల్సి వస్తుంది, ఈటల రాజేందర్ పోటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందుకే మళ్ళీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ పోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల అసెంబ్లీలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఓకే 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 సో మొత్తానికి అయితే మల్కాజ్గిరి ఎంపీగా ఆయనైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నంత మాత్రాన హుజూరాబాద్లో అయితే తన రాజకీయం ముగిసిందనుకోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది సత్యం గారు. సో ఒక నిమిషం హోల్డ్లో ఉందాం.